హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి మటన్ ములక్కాడ. ఎంత టేస్టీగా ఉందండి, అస్సలు వర్ణించలేము. ములక్కాయ ఫ్లేవర్ అంతా మటన్ గ్రేవీలోకి వచ్చి చాలా చాలా కమ్మగా ఉంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. 1 కేజీ మటన్కి 2 పెద్ద ములక్కాడలు తీసుకున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ భలే ఉందండి, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టేసుకుని దానిలోకి 4 టేబుల్ స్పూన్ నిండుగా ఆయిల్ని పోసుకోవాలి. కేజీ మటన్కి అంటే పావు కిలోకి 1 గంట చొప్పున వేసాను. దీనిలోకి చిన్న మసాలా అనమాట. ఒక బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, 2 యాలకులు, 3 లవంగ మొగ్గలు, ఒక దాల్చిన చెక్క. ఇంతేనండి. ఎక్కువ గరం మసాలాలు లేకుండా చాలా చాలా టేస్టీగా, ఎక్కువ గ్రేవీగా బాగుంటుంది. 3 మీడియం సైజు ఉల్లిపాయలు ఇట్లా గ్రైండ్ చేసుకుని వేసుకోండి. అప్పుడు గ్రేవీ అనేది తిగ్గా వస్తుంది. ఇలా ఉల్లిపాయలు పచ్చిదనం మొత్తం పోయి నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత చెక్క బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా, ఈ స్టేజ్లో వచ్చేసి కరివేపాకు, 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ స్టేజ్లో వచ్చేసి 4 ఇంచుల అల్లం ముక్కలు, అట్లాగే దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు వచ్చి 15 వరకు తీసుకున్నాను. వాటిని కూడా గ్రైండ్ చేసేసుకుని వేసుకోవాలి. పచ్చి వాసన పోయి మంచిగా వేగుతూ ఉందిగా ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అంత పసుపును కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. పసుపు ఈ స్టేజ్లో వేయటం వలన కూర కలర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి. శుభ్రంగా పసుపు అలాగే ఉప్పు వేసి క్లీన్ చేసుకుని పెట్టుకున్న మటన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కావాలంటే మనం ఒకవేళ లేటుగా వండుదామా అని అనుకుంటే కనుక చక్కగా ఉప్పు, పసుపు, కారం వేసేసి మ్యారినేట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనం మటన్ వేసిన తర్వాత మటన్లోని నీళ్లు వచ్చి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయాలి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. మసాలా అంటే ఏం లేదండి, జనరల్గా ఇంట్లో నార్మల్గా వేసేయి. ఉప్పు వేసుకోవాలి 1.5 టేబుల్ స్పూన్ దాకా. కారం వచ్చేసి 3 టేబుల్ స్పూన్ నిండుగా వేసాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి. ఇంతేనండి, ఎటువంటి మసాలాలు లేవు. ఇంకా అసలు కూర ఎంత కమ్మగా ఉంటుందంటే ములక్కాయలు వేస్తే చాలన్నమాట. గ్రేవీ కోసం మనం ఇంకా ఉల్లిపాయ అవన్నీ పేస్ట్ చేయాల్సి వచ్చింది, లేకపోతే నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇలా కారం ఇవన్నీ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కారం వేసిన తర్వాత అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి. అలా ఉప్పు కారం పట్టేసిన తర్వాత ఒక టమాటోని ప్యూరీగా చేసుకుని వేసుకోవాలి. అది కూడా మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇక్కడ డల్గా ఉందని అనుకోబాకండే, లైట్ పోయింది ఇక్కడ, అందుకని చెప్పి ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువైందనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుని నేను 2 లోటాల వరకు నీళ్ళను పోసుకున్నాను. దగ్గర దగ్గర 3 పావుసేర్లు నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేసింది చూడండి. ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుని మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుని గ్రేవీ చూసారు ఎలా వచ్చిందో. కొబ్బరి ఏమీ వేయనవసరంలా, ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయను కూడా వేసేసుకుని ఇంకొక 10 నిమిషాల పాటు అలాగే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ములక్కాయ మటన్ రెడీ అయిపోతుంది. ఈ కూరలో మునక్కాడలు ముందు వేసినా సరే లేదా మిగలు ఉడికించినా సరే చెదురైపోతాయి అని మాత్రం గుర్తుంచుకోండి. ఈ స్టేజ్లో స్టవ్ బంద్ చేసేస్తే చక్కగా ఇంకా దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. చాలా చాలా టేస్టీగా, అసలు ఎంత కమ్మగా ఉందండి, అసలు ఆ రుచి వర్ణించలేము. ఈసారి కనుక మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. లాస్ట్లో కొద్దిగా గరం మసాలాను వేసుకుని కొత్తిమీరను ఎక్కువగా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. గరం మసాలా లేకపోయినా సరే ఈ కూర పూర్తి టేస్ట్ని అనుభవించవచ్చండి ములక్కాడ ఫ్లేవర్తో. అసలు ఎంత టేస్ట్గా ఉందో నేను వర్ణించలేను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.